లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందలేదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాడిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందని చెప్పాను. యేసు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వైరవనీయకుడి. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్తున్నాను. అయినను నేను తండ్రిని ప్రేమించుతున్నానని లోకం తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేస్తున్నాను. రండి ఇక్కడ నుండి వెళ్దాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి చూపించాడు, తండ్రిని చూపించాడు. ఒక మాట చెప్పాలంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భంలో సమరయ స్త్రీ చాలా ఆత్మీయ విషయాలు ప్రభుతో మాట్లాడి చాలా మంచి ప్రశ్న అడిగింది. ఆమె ఏమడిగిందంటే అన్ని తెలుసుకున్న తర్వాత మరి యూదులు అక్కడ ఆరాధిస్తారు, మేమైతే సమరయులు ఈ గెరిజీం కొండ మీద ఆరాధిస్తాము, ఎక్కడ ఆరాధించాలి దేవుణ్ణి అని అడిగింది. ప్రభు అన్నాడు, ఒక కాలం వస్తుందమ్మా, ఆ కాలంలో ఆ కొండ మీద కానీ ఈ కొండ మీద కానీ ఆరాధించరు. దేవుని ఆరాధించేవారు ఆయన ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, అటువంటి వారి కొరకు తండ్రి వెతుకుతూ ఉన్నాడు అని చెప్పిన తర్వాత, ఈ మాట చెప్పిన తర్వాత సమరయ స్త్రీ చాలా తెలియగలిగింది. ఆత్మీయ విషయాలు బాగా తెలుసామని, కానీ తన జీవితం సరిగా లేదు. తన జీవితంలో వైవాహిక జీవితంలో ఫెయిల్ అయిపోయింది. ఆమె తను ఎంతో మరి భయముతో మట్టిగా అంటే మా దాదాపు మిట్ట మధ్యాహ్నం వచ్చి తీసుకుపోతుందని సామాన్యంగా యూదా స్త్రీలు ఒక్కరే రారు బావి దగ్గర, వాళ్ళు గుంపులుగా వచ్చి తీసుకొని వెళ్తారు. కానీ ఆమె ఒక్కతే వెళ్ళింది అంటే సమాజంతో కొంచెం ద్వేషింపబడి దూరంగా ఉంచబడింది. తాను అంటే అయోగ్యురాలుగా తను ఎంచుకుంది. అందుకే యేసు ప్రభు వారు తన జీవితాన్ని బట్టబయలు చేసినప్పుడు నువ్వు ప్రవక్తలాగా ఉన్నావే అనింది. అంత మాత్రం కాదు, తన జీవితంలో ఒక మాట అనింది. ఈ మాట ఎప్పుడైతే ప్రభువు చెప్పాడో ఏమనంటే దేవుడు ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలమ్మా అని చెప్పినప్పుడు వెంటనే ఆమె రెస్పాన్స్ ఎట్లా ఉంది తెలుసా? అవును ప్రభు, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, లేదా అవును యేసు గారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని చెప్పాలి కదా. ఆమె ఏమి చెప్పిందో చూడండి, 25 వచనం. ఆ స్త్రీ ఆయనతో యోహాను సువార్త 4వ అధ్యాయం, క్షమించండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. ఆ సమరయ స్త్రీ యొక్క రెస్పాన్స్ ఏదో ఉందో చూడండి. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేస్తాడు.
క్రీస్తు వస్తాడు, మెస్సయ్య వస్తాడు. ఆయన వచ్చి దేవుని గురించి చెప్తాడు, దేవుని గురించి మాకు తెలియజేస్తాడు అని యేసు ప్రభుతోనే చెప్తూ ఉంది. అందుకే యేసు ప్రభు వారు ఆమె యొక్క ఆశని గుర్తెరిగిన వాడుగా ఏమన్నాడు చూడండి, 26వ వచనం. యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాడు. ఎంత ఆశ్చర్యకరమైంది! ఆశ కలిగిన ప్రాణాన్ని యేసుక్రీస్తు వస్తాడు, ఆయన మాకు తెలియజేస్తాడు దేవుని గురించి అంటే, అమ్మా నేనే ఆయనను, మెస్సయ్యాను నేనే అన్నప్పుడు వెంటనే ఆమె ఏం చేసిందంటే ఆ కొండ వదిలిపెట్టేసి ఊర్లోకి వెళ్ళి ఏం చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన మెస్సయ్య కాదా, రండి చూడండి, నేను చేసిన ఆ జీవితాన్ని అంతా చెప్పాడు, మెస్సయ్య ఈయనే అంటూ ఊరి వారందరికీ ధైర్యంగా చెప్పింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తాడు, ఆయన తండ్రి అయిన దేవుణ్ణి చూపిస్తాడు. యేసు ప్రభు వారు ఈ మాట చెప్తున్నప్పుడు, ఆయన తిరిగి వెళ్తున్నప్పుడు శిష్యులు చాలా భయంతో ఉన్నారు. ఎలా ఉన్నారంటే భయపడుతూ ఉన్నారు. ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను అంటే, మీరు వెళ్ళే చోటికి మీరు రాలేరు అని చెప్పలేదు ఆయన. మీరు వస్తారు, నేను వెళ్ళడం ద్వారా నేను తండ్రి దగ్గర మీకు స్థలం సిద్ధపరుస్తాను, లేదా మీకు భవనాలు కడతాను, మంచి నివాసం మీకు ఏర్పరుస్తాను, నేనుండు చోటున మీరు కూడా ఉంటారు అని చెప్తూ మీ హృదయాలని కలవరపడవనియకండి, భయపడకండి, దేవుని యందు విశ్వాసం ఇస్తున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. ఇక్కడ దేవుని యందు అంటే తండ్రి అయిన దేవుని యందు, ఇక్కడ యూదుల యొక్క దేవుడుగా, యెహోవా దేవుడుగా, తండ్రిగా వారు చూస్తారు. కాబట్టి మీరు దేవుని యందు విశ్వాసం ఇస్తున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నేనుండే స్థలం అంటే దేవుని సన్నిధిలో ఉంటాను, రండి నేను అక్కడికి తీసుకుని వెళ్తాను, మళ్ళీ వస్తాను నేను అంటే 4వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నేను వెళుచున్న స్థలం మార్గము మీకు తెలియదు అని చెప్పినప్పుడు తోమ అంటున్నాడు, ప్రభా ఎక్కడికి వెళుచున్నావు మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలుస్తుంది? మీ తండ్రి దగ్గరికి పోతానంటున్నారు, నా మార్గం మాకు తెలియదే, ఎలా తెలుస్తుంది మాకు అంటే, ఫిలిప్తో తోమాతో ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు అంటే దేవుని యొద్దకు రాడు, స్పష్టంగా చెప్పాడు. అప్పుడు ఫిలిప్ కూడా చాలా, తోమ కూడా చాలా, ఫిలిప్ తోమాలు ఇద్దరు కూడా చాలా క్లవర్గా మాట్లాడారు ప్రభుతో. మీరు ఎక్కడ పోతున్నారో మాకు తెలియదు కదా, ఆ మార్గం మాకు ఎలా తెలుస్తుందంటే, ప్రభు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే పోతారట. ఫిలిప్ వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడు, ఈయన నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటున్నాడు కదా, కాబట్టి ఓ మాట అడుగుదాం అని ఫిలిప్ ఏమడిగాడు చూడండి, ప్రభువా మాకు తండ్రిని చూపించు, అదే మాకు చాలన్నారు. ఏమన్నారు? దేవుని చూపించి మాకు అదే చాలన్నారు. అప్పుడు ప్రభువు ఆయనతో చెప్పిన మాట చూడండి, 8వ వచనం, 7-8 వచనాలు, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు, ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, ఆయన చూచి ఉన్నారని చెప్పారు. అప్పుడు ఫిలిప్, ప్రభువా మాకు తండ్రిని కనపరచుము, మాకు అంతే చాలని ఆయన చెప్పగా, ఫిలిప్పు నేను ఎంతకాలం మీతో ఉండినను నన్ను ఎరగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఏం చెప్తున్నావు? యేసు ప్రభువును చూచిన వాడు తండ్రిని చూచిన వాడుగా ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నా యందు తండ్రి యందు నేను ఉన్నాము, నన్ను ఎరిగి ఉంటే, నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే అని చెప్పినప్పుడు వారికి అర్థం కాలేదు. అందుకే ఆయన విశ్వాసం గురించి మాట్లాడుతూ ప్రార్థన దగ్గరికి వచ్చాడు. ఏంటంటే, మీరు నా నామమున మీరు ఏం అడుగుతారో వాటన్నిటినీ ఎవరు తండ్రి కుమారుని యందు మహిమపరచినట్లుగా నేను దాన్ని చేస్తాను. ఎందుకంటే మీరు నన్ను ఏమడిగినాను అంటే, క్రీస్తు యేసు ద్వారా మనం తండ్రిని ఏమడిగినను ఆయన మహిమార్థమైన చేస్తాడు అంటే అర్థం ఏంటంటే, ప్రార్థనను తప్పకుండా ఆలకిస్తాడు. నా నామమున మీరు ప్రార్థన చేస్తే, మీరు ప్రార్థన అంతా చేసిన తర్వాత ఎవరి నామమున తండ్రికి విన్నవిస్తారు? యేసుక్రీస్తు నామమునే మనం విన్నవిస్తాం. ఎందుకు? ఆయన నామమును బట్టే తండ్రి మనల్ని తండ్రిగా మనకు పరిచయం అయ్యాడు, తండ్రిగా అయ్యాడు. కుమారుని యందు విశ్వాసం ఉండటం ద్వారానే ఆయనతో మనము పాలివారంగా ఉన్నాము. ఆయన మనకు అంటే మన సహోదరులు, ఆయన
జ్యేష్ఠుడిగా ఉన్నాడు. తండ్రిగా అంటే మన అందరికి కూడా ఆయన ఒక అన్నగా ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారానే తండ్రి అయిన దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. అంత మాత్రమే కాదు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు మీరు గైకొంటారు. ఆయన ఆజ్ఞలు గైకొనడం అంటే ఏంటి? ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు ఏంటంటే నీవు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. మొదటి దేవుని ఆజ్ఞలు అన్నింటిలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? ఒక పరిచయుడు అడిగాడు, ఒక బోధకుడు అడిగాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 20:36 ఏమంటే నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇది మొదటియు ముఖ్యమైనది ఆజ్ఞ. అటువలే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించేది రెండవ ఆజ్ఞ. ఇది ధర్మశాస్త్రం అంతా అంటే పాత నిబంధన అంతా, ప్రవక్త చెప్పిన దానికంతా ఆధారం లేదు, క్లుప్తంగా చెప్పాడు. ఈ రెండు ఆజ్ఞలు మనం పాటిస్తే ప్రభువును ప్రేమించినట్టు. ఎలాగో మనం నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అంటే కుదరదు. లవ్కి ఏం చేయాలి? ఏదో నిరూపించాలి, గిఫ్ట్ ఇవ్వాలి. ఊరికే నేను ప్రేమిస్తున్నాను చెప్తే లాభం లేదు. దానివల్ల ఊరికే పెదవులతో మనం చేసినట్టు. అలాగే దేవుడిని నేను ప్రేమిస్తున్నాను చెప్పడం కాదు. ఆయన ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలను కైకొనాలి. ఆయనే మొదటిగా మన జీవితంలో ఉండాలి. పూర్ణ హృదయం అంటే ఫస్ట్ ప్లేస్, పూర్ణ మనస్సు ఫస్ట్ ప్లేస్, పూర్ణ వివేకం మనస్సు అంటే మన జీవితంలో పూర్ణ శక్తి ఆయన ఫస్ట్ ప్లేస్ ఇస్తే అప్పుడు ఆయన ప్రేమించినట్టు. నేను హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చాము, ఎందుకంటే మాకు ట్రాఫిక్ ప్లస్ లేట్గా బయలుదేరాము. పిల్లలు వాళ్ళ చెల్లి పిల్లలు దుబాయ్ నుంచి వచ్చారు. వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళు లేపడం చాలా కష్టం, బట్ లేట్ అయ్యింది మాకు. నేను ఎంతో బాధతో అరే నేను ముందుగానే వెళ్ళిపోయిన బాగుండు, వీళ్ళతో కలిసి రావడం కష్టం అని చెప్తూ ఒక మాట అన్నా. దేవుని మందిరంలో ఒక్క నిమిషం లేట్ అయినా కూడా నా జీవితంలో మళ్ళీ తిరిగి రాదు, నా జీవితంలో ఖర్చు అయిపోయింది. అంటే ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకూడదు, దేవుని సన్నిధిలో వేస్ట్ నేను పోగొట్టుకోకూడదు. అటువంటి ఆశతో దేవుని సన్నిధికి రావాలి. భయంతో భక్తితో ఎక్కడ ప్రారంభమవుతుందంటే మన ఆరాధన ఇంటి దగ్గరే ప్రారంభమవుతుంది. దేవుడికి చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన నీకు ఉపకారాన్ని బట్టి ఆయన సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తావే, ఆ మొదటిగా వచ్చి దేవుని సన్నిధిలో సమయానికి వచ్చి ఆయన గౌరవిస్తావే, అది నిజంగా ప్రభువా నేను ఆలకించే ఆరాధన. నీ జీవితంలో ఆయన ప్రథమ స్థానంగా ఉంచుతావే, అది ఆయనకిచ్చే ఆరాధన. ప్రభు వల్ల కూడా ఆయన ఆరాధించే సమయం అది. ప్రభు నువ్వు గొప్పవాడు, నీ వల్ల నేను తెలుసుకుంటున్నాను. నీ రక్తమును బట్టి నన్ను సంపాదించుకున్నావు, నీ రక్తమును బట్టి నన్ను కొన్నావు, నీ బిడ్డగా చేసుకున్నావు, అందుకే నేను ఆరాధిస్తున్నాను. నీ జీవము నాలో ప్రవహించాలని కోరుకుంటున్నాను. ప్రభు అన్నావు కదా, నా యందు విశ్వాసం ఉంచేవాడు చీకటిలో నుండి వెలుగులోనికి, మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. కాబట్టి జీవంలోనికి దాటినగా ప్రభువును ఆరాధిస్తాం. అందుకే ప్రభు వల్ల. తర్వాత ఇక్కడ పెట్టెలు పెట్టబడ్డారు. ఈ పెట్టెలు ఏదో కలెక్షన్ కోసం కాదు. ఎందుకు? నీ హృదయంలో నువ్వు దేవుడు నీకు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? జీవానికి ఆధారం ఇచ్చాడు. దేవుడు నీకు జీవించడానికి సహాయం చేస్తున్నాడు, పని చేసుకోవడానికి నీకు శక్తిని ఇస్తున్నాడు. దేవునికి డబ్బు అవసరమా? మరి ఎందుకు చేస్తున్నాము? ఎవరైనా ఒకరు మనకు సహాయం చేస్తే మన కష్టంలో ఉన్నప్పుడు తిరిగి వారు కనబడడం ఏం చేస్తాము? మనం బాగా మంచి స్థితిలో ఉన్నాము, వారు మామూలుగా ఉన్నారు, అట్లే ఉన్నారు, అప్పుడు గమనింటాం మనం. కొంతమంది మర్చిపోతారండి, కృతజ్ఞత ఉండదు వారి జీవితాల్లో. కృతజ్ఞత భావంతో నీవు నాకు ఇచ్చిన దాంట్లో నుంచి కొంచెం నీకు తీసుకొని వస్తున్నా. నీకు ఇచ్చేవాడిన దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభా నీకు ఎంతటి వాడను, నీ మందిరానికి నీ అన్ని సమకూర్చడానికి నేను ఎంతటి వాడను, ఏదో నువ్వు ఇచ్చిన దాంట్లో నుంచి కొంచెం కృతజ్ఞతగా నీకు తీసుకుని వచ్చాను, దయచేసి అంగీకరించని ప్రార్థన చేస్తాడు. కృతజ్ఞత జీవితాన్ని చూపిస్తుంది. ఈ యొక్క బాక్స్ నువ్వు ఎంత వేస్తున్నావు ఇంపార్టెంట్ కాదు, ఎలా వేస్తున్నావు ఇంపార్టెంట్. నీ థ్యాంక్స్ గివింగ్తో ప్రభు నువ్వు నాకు మేలు చేశావు, నేను ఎంత ఇచ్చినా నేను తక్కువ, నేను ఇవ్వలేను, నాకు ఇంతే ఇచ్చావు, ఇంతే వేస్తున్నాను. బీద విధవరాలు 2 కాసులు వేసి అందరూ పాపం కనబడుతూ 1000 రూపాయల నోటు 2000 రూపాయల నోటు వేసింటారు. నాకు తెలియదు,
అందరు చూస్తున్నాడు యేసుప్రభు వారు దేవాలయంలో. ఒక పేద విధవరాలు వచ్చింది, 2 కాసులు వేసింది. వెంటనే శిష్యులు చెప్పాడు, ఈమె వీళ్ళందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. ఎందుకు? తన జీవనం అంతా వేసింది, తనకున్నదంతా వేసింది. అంటే ప్రభుని అంతగా ప్రేమించింది. ఒక బీద విధవరాల గురించి ప్రభు చెప్పాల్సిన అవసరం ఏంటంటే, మనకు చాలా ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవచ్చు. దేవుడికి ఇచ్చేటప్పుడు చాలాసార్లు పర్సుల్లో చిన్న నోట్ ఏదో వెతుకుతారు. కొంతమంది పనికిరాని అంటే బయట చల్లని కాగితాలు వెతుకుతారు, అవి పెట్టింటారు, కానుక పెట్టి వేస్తూ పోతాయి, వాళ్ళు బ్యాగ్లు వేసుకుంటారు. నేను చెప్తాను, క్రొత్త మా చర్చ్లో నేను ఎవరు కూడా పాత వేయని అని చెప్తాను. వాళ్ళు ఒకవేళ పాత వేస్తే మీరు మీ స్నేహితుడికి కానీ మీ ఆఫీసర్కి కానీ మీరు ఇస్తారా? అట్లా చల్లని ఇస్తారా? మలాకి గ్రంథంలో అదే రాయబడేది. మీరు అక్కడ తీసుకొచ్చినప్పుడు గుంటిది తీసుకుని వచ్చి ఇస్తారా? మీ అధికారులకు ఇస్తారా? అలాగా మీరు తీసుకుని వచ్చి ఇస్తున్నారు నా ఆలయంలో అన్నాడు. అదే మనం చేస్తున్నాం. కొంతమంది చిల్లర పట్టుకుంటారు. ఇంతకుముందు చిల్లర శబ్దం రాకూడదని గుడ్డల్లో దాన్ని ఏమంటారు నాకు తెలియదు, కట్టెలో పెట్టి ఆఫరింగ్ని దానిలో శబ్దం రాకుండా వేస్తాను. నేను ఎందుకు చెప్తున్న మాట అంటే, ఎలాగే వేస్తున్నా దేవునికి ఇచ్చే విషయంలో దేవునికి ఎంత సమృద్ధినిచ్చాడు, ఎంత నీ అంటే నీ ఉనికికి కారణభూతుడిగా ఉన్నాడు, సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఆయనకి లంచం ఇవ్వడానికి కాదు ఇక్కడికి వచ్చింది, ప్రజలందరినీ మోసం చేసి ఉండిలో వేయడం కాదు. యథార్థంగా దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తిగా, ప్రభా నీకు వందనాలయ్యా, నా జీవితంలో నువ్వు మేలు చేశావు, నన్ను జీవింప చేస్తున్నావు, నా అక్కర్లు తీరుస్తున్నావు, నువ్వు ఇచ్చిన దాంట్లో కృతజ్ఞతగా కొంచెం తీసుకుని వచ్చి ఇస్తున్నాను. ఎంత ఇస్తున్నావు ఇంపార్టెంట్, ఎంత డబ్బు ఇస్తున్నావు ఇంపార్టెంట్ కాదు. నిండు హృదయంతో కృతజ్ఞతతో దేవుని సన్నిధికి వచ్చి ఇది ఇవ్వకపోతే, నువ్వు ఇవ్వకపోతే నష్టం ఎవరికి తెలుసా? ఎవరికి? చర్చికి కాదు, ఇవ్వని మనకే. ఎందుకు అంటే ఆయన ఇచ్చి శోధించాలి. ఎందుకంటే ఆకాశం పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనకిస్తారు. దీవెనలు వస్తాయని ఇవ్వడం కాదు, మళ్ళీ అది కూడా తప్పే. అంటే అర్థం ఏంటంటే నీ కొరత లేకుండా ఆయన చేస్తాడు. నా జీవితంలో నేను కూడా చాలా కాలం దశభాగం ఇచ్చేవాడిని కాదు. అంటే నేను సేవలో ఉన్నాను కదా, నాకు నేనే విశ్వాసంతో బ్రతుకుతున్నాను, నేను ఇవ్వకపోయినా పర్లేదు అనుకున్నాను. ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడాడు. ఎప్పుడైతే ఆయన భాగాన్ని ఆయనకి ఇవ్వడం ప్రారంభించానో నాకు ఇంతవరకు కొరత లేదు. చాలా సందర్భాల్లో ఏమి లేనివాడు, అంటే రేపు ఏముందో నాకు తెలియదు, కానీ ఎంత సమృద్ధిని ఇచ్చాడంటే నేను ఎవరు వచ్చినా ఇంటికి తృప్తిగా భోజనం పెట్టగలను. దేవుడు అటువంటి కృపను ఇచ్చాడు. కారణం ఏంటంటే సర్వ సమృద్ధి ఆయన ద్వారా మనకు కలుగుతుంది. కొంతమంది దేవుడికి ఇచ్చే విషయం చాలా సంతోషంగా ఇస్తారు. ఎలా ఇస్తారు? అందరికీ తెలిసేటట్టుగా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఎంత ఇచ్చామో తెలియాలి సంఘంలో, కాబట్టి వాళ్ళు చదువుతారు. పలాని వారు దేవుడి కొరకు కృతజ్ఞత కానుకగా 5,000 రూపాయలు ఇచ్చారు అంటే వాళ్ళమ్మ 5,000 రూపాయలు, కొంతమంది 1,00,000 రూపాయలు ఇచ్చారు, చదివితే సంతోషం. నేను ఒకసారి చెప్పాను మీకు, కలకట్టాలో ఒక చర్చ్కి వెళ్తే ఆ చర్చ్లో ఫ్యాన్ ఒకటి వేయలేదు, కొత్తది అట్లనే ఉంది, కొత్త ఫ్యాన్ కనబడుతుంది. దాన్ని ఎందుకు స్విచ్ చేయలేదని నేను ఆలోచిస్తూ కూర్చున్నాను అక్కడే. ఎందుకంటే దాని మీద పేరు అందరూ తెలుసుకోవాలంట, ఎవరు ఇచ్చారు ఆ ఫ్యాన్, ఎవరు అందరూ తెలుస్తుంది, ఎట్లయినా తెలుస్తుంది, ఆ పేరు రాయాల్సిన అవసరం లేదు. దేవుడికి ఇచ్చేవి బహిరంగంగా ఇవ్వడానికి కాదు, ఈ దేవుడికి ఇచ్చేది ఎంతో కృతజ్ఞతతో. ఏదో చెప్పాడంటే మోషే మందిరం కట్టాలా మీరు తీసుకురండి అంటే అందరూ వాళ్ళకున్న బంగారాన్ని ఆభరణాలు తీసుకొచ్చి ఇచ్చారు. అంటే వారికి డబ్బులు ఏమున్నాయో, వారి ఆహారం ఏముందో తీసుకొని వచ్చి మందిరాన్ని తీసుకొచ్చారు. ఒక సమయం వచ్చింది మోషే అంతా వేయించిన తర్వాత ఇంకా సరిపోతుందని చెప్పినాక ఇంకా స్టాప్, ఇంకా తీసుకురావద్దని అన్నాడు. దేవుడి మందిరానికి ఇంకా స్టాప్ తీసుకురావద్దు, దేవుని ఆలయంలో చాలా ఉన్నాయి అన్నాడు. అంటే దేవుడికి ఇచ్చే విషయంలో ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఈ దినానికి కూడా వారు ఎంతో నమ్మకంగా దేవుని ప్రేమిస్తారు. అందుకే వారు ఆశీర్వదించబడ్డ దేశం, చిన్న దేశము. వారు లేకుండా మరి ప్రపంచంలో చాలా మటుకు అన్ని కూడా కొలాప్స్ అవుతాయి. అమెరికా ఎకానమీ వారి మీద ఉంది, పెట్రోల్ వారి దగ్గర ఉంది, యూదులు మీరు ఇంటెల్ చిప్స్ ఇజ్రాయెల్లోనే తయారవుతాయి. అంటే ఇస్రాయేల్ దేశాన్ని గురించి నేను చెప్తున్నట్టు వారిని ఇంకా ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి, ఎందుకంటే అబ్రహామును బట్టి వారు ధనికులుగా ఉంటారు, పేదవారు కనబడరు యూదుల్లో. ఎందుకంటే దేవుడికి ఇచ్చే విషయం. దేవుడి దినాన్ని కూడా మీరు ఒకవేళ సబాత్ అంటే సాటర్డే ఒకవేళ మీరు వెళ్తే రోడ్లన్నీ ఖాళీ ఉంటాయి, ఎవరు రారు బయట,
భోజనం కూడా వండారు. ఇప్పుడు కూడా నిష్ఠగా ఉంటారు. పాత నిబంధనల విషయంలో చాలా నిష్ఠగా ఉంటారు. దేవుడు వారి మనస్సులు తెరిస్తే యేసుక్రీస్తు ద్వారా వారు విడిపించబడతారు. విశ్రాంతి దినం కన్నా ఎక్కువైన దేవుణ్ణి వారు ఆరాధించగలరు. ఎందుకు చెప్తున్నారంటే ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు కైకొంటారు. ఆయన ఆజ్ఞలు కైకొంటే తండ్రి అయిన దేవుడు వారికి కనపరుచుకుంటాడు. చూడండి, ఇది 14వ అధ్యాయము 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడు నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వారిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకుందును. ఐ విల్ రివీల్ మై సెల్ఫ్ అంటు హిమ్. దేవుని ప్రత్యక్షత నీకు ఇంకా తెలుస్తుంది. దేవుని యేసుక్రీస్తు ఎవరో నీకు గ్రాహ్యం అవుతుంది, ఇంకా తెలుస్తుంది. చదివే కొద్ది దేవుని గ్రంథము యేసుక్రీస్తు ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఆయన ఆరాధించుకుని ఉండలేవు, ఆయన కనపరచకుండా ఉండలేవు, ఆయన వెంబడించకుండా ఉండలేవు, ఆయన వరకు సాక్షిగా జీవించడం ఉండకుండా ఉండలేవు, ఆయన ప్రేమ గురించి చెప్పకుండా ఉండలేవు. ఎందుకంటే అంతగా ఆయన మనం ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అనే మాట చెప్తే మామూలు చెప్తారు. తన రక్తం అంతా దారిపోసాడు. ఆయన రక్తమును నీళ్లుగా, అంటే చివరి బొట్టు వరకు కూడా ఆయన కార్చాడు. అందుకే త్రిత్వాన్ని గురించిన ఒక సందర్భము మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము. ఎవరైనా కింగ్ జేమ్స్ వర్షన్ ఉంటే ఈ వచనాన్ని చదవండి, ఎందుకంటే ఆ తెలుగులో ట్రాన్స్లేషన్ సరిగా అక్కడ చేయబడలేదు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. కింగ్ జేమ్స్ వర్షన్ ఉందా ఎవరికైనా? ఇంగ్లీష్ న్యూ కింగ్ జేమ్స్. There are three. Father, the Word is the Lord Jesus Christ, and the Holy Ghost. త్రిత్వాన్ని గురించిన డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ఇప్పుడు మన తెలుగులో ఎట్లా ఉందంటే, ఆ సాక్ష్యం ఇచ్చేవాడు ముగ్గురు. సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మ కనుక ఆయన సత్యవంతుడు కనుక ఆయన సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయ్య అంటూ, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అని రాయబడి ఉంది. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు రక్తముతోనూ నీళ్లతోనూ ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన గురించిన సాక్ష్యము ఆత్మ దేవుడు ఇస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుణ్ణి మనకు బయలుపరచడంలో యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే రక్త మాంసాలని నీళ్ళు అంటే వాటర్ అండ్ బ్లడ్గా ఆయన మారిపోయాడు, వచ్చాడు. అందుకే ఈ సాక్ష్యము పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు కనుక ఇది సత్యం అంటూ ఇక్కడ రాశాడు. ఈ ముగ్గురును ఒక్కరు అని రాయబడింది. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడే మనం చెప్పే 14వ అధ్యాయంలో త్రిత్వాన్ని గురించిన ప్రస్తావన ఉంది. నేను వెళ్తున్నాను నా తండ్రి దగ్గరకు, అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. మూడవదిగా నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన ఎవరు అంటే 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. ఇక్కడ వేరొక అని రాయబడి ఉంది. తండ్రి అయిన దేవుని ఆత్మగా వేరొక ఆత్మ, అంటే ఆత్మదేవుడు ఇంకొక పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్. ఆత్మను మీకు పంపిస్తాను. ఆయన ఎలా ఉంటాడు? సత్యస్వరూపి. అంటే ఆయన మాట్లాడేది ఏది కూడా అబద్ధం ఉండదు. ఆయన చెప్పేది ప్రతిదీ కూడా సత్యమే. ఎవరి గురించి చెప్తాడు సత్యము? యేసుక్రీస్తుని గురించి చెప్తాడు. ఆయన సత్యం కనుక. అందుకే సత్యవంతుడైన క్రీస్తు చెప్పిన దాని నుంచే ఆత్మదేవుడు మనకు గ్రాహ్యం, మనను వెలిగింప చేస్తాడు. క్రీస్తుని గురించిన ప్రత్యక్షతను మనం కలిగి ఉన్నట్లుగా దేవుడు చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సత్య స్వరూపిగా ఆత్మగా మనలో ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఏ ఆలయంలో ఉంటాడు? అందుకే 17వ వచనం, లోకము ఆయన చూడదు, ఆయన ఎరగదు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎరగదు కనుక ఆయన పొందనేరదు. లోకానికి ఈ విషయం పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన లేదు. ఎందుకంటే వారికి తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి వారికి తెలియదు. కాబట్టి మీరు ఆయన ఎరుగుదరు, మీరైతే తెలుసుకుంటారు. ఏంటంటే 17వ వచనం చివరి భాగం,
ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడు? మీతో కూడా నివసిస్తాడు, మీలో ఉంటాడు. అందుకే కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా చెప్తాడు, మీ యొక్క శరీరం దేవుని చేత మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తుగా విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి అంటాడు. ఎవరైనా ఈ ఆలయాన్ని పాడు చేస్తే, ఈ దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు, వాడిని శిక్షిస్తాడు. కాబట్టి పరిశుద్ధంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహించాడు. ఆయనకు ఆత్మదేవుడే, కానీ దానికి పరిశుద్ధత అనే పదాన్ని ప్రభు ఎందుకు ఇచ్చాడంటే మనకు నేర్పించడానికి. ఆత్మదేవుడు పరిశుద్ధుడు కనుక, దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధంగా ఉండాలని ఆయన మనకు పరిశుద్ధ ఆత్మగా, మనకు ఈవిగా, ఆదరణకర్తగా దేవుడు ఇచ్చాడు. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఏమిటంటే ఒక సంచకరువుగా అంటే అడ్వాన్స్గా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు లేకపోతే మనం సత్యంలో నడిపించబడలేము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో పని చేయకపోతే దేవుని గురించిన ప్రత్యక్షత మనకు తెలియదు. అందుకే మర్మమై ఉన్న క్రీస్తు ఒకప్పుడు మర్మంగా ఉన్నాడు. ఇప్పుడైతే అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా కొలసీ పత్రిక, ఎఫెసీ పత్రిక, గలతీ పత్రికలో మనం చదువుతాము, యుక్త కాలమందు ఆయన ప్రత్యక్షమైనాడు. ఏంటంటే క్రీస్తునే ఆయన అంటే అభిషిక్తుడిగా దైవ కుమారుడిగా లోకానికి వచ్చాడు. ఆయనను బట్టి తండ్రి దేవుని మనం మహిమపరుస్తాం. ఆత్మదేవుడు మనకు ప్రత్యక్షతను, వివేకమును అనుగ్రహిస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరు కలిగి ఉన్న మాట్లాడి పిలవడంగా దాని గురించిన నేను చాలా విషయాలు చెప్తాను. ఎందుకంటే ఏ దినమైతే యేసుక్రీస్తును నీ స్వంత రక్షకుడిగా, పాప పరిహారకుడిగా నమ్మి విశ్వసిస్తావో, నోటితో ఒప్పుకుంటావో, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నీ హృదయంలో, నీ మనస్సులో, నీ యొక్క ఆత్మతో సాక్ష్యం ఇస్తాడు. ఏమని సాక్ష్యం ఇస్తావంటే నీవు దేవుని పిల్ల, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఇస్తాడు. అందుకే మనల్ని ఏమడుగుతున్నాడు? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? 2వ కొరింథీ పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుతాను. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుంచి, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయటకు వెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఆడ సర్వశక్తి గల ప్రభు అనేదాన్ని, ఆ ప్రభు అని ఇక్కడ బోల్డ్ లెటర్ ఉంటుంది. ఎవరు చెప్తున్నారు అన్నమాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎక్కడైతే లార్డ్ గాడ్ అంటే లార్డ్ జెహోవా అని అర్థం. ఎక్కడైతే LORD క్యాపిటల్ అంటే ప్రభువు అని అర్థం, యేసుక్రీస్తు వారు అని అర్థం. ఎక్కడైతే స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అని అర్థం. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు చాలాసార్లు వచ్చి వెళ్ళాడు. ఉదాహరణకు 1వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూస్తాం, ఆయన జలముల మీద ఆత్మ అల్లాడుచున్నాడు అని రాయబడి ఉంది. అంతమంది కాదు, ఆత్మ ద్వారా ఆయన అనేక సార్లు ప్రజల్లోకి వచ్చి ఆత్మ ద్వారా పనిచేసి వారికి ఎక్స్ట్రాడినరీ శక్తినిచ్చి తన కార్యం జరిగించి వెళ్ళాడు. ఉదాహరణకు సంసోను జీవితాన్ని చూస్తే, సంసోనుకు ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు శక్తినిచ్చడం ద్వారా ఎక్స్ట్రాడినరీ శక్తిని తను పొంది గొప్ప కార్యాలు చేశాడు. అంత మాత్రమే కాదు, దావీదు కూడా తన జీవితంలో పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఎక్స్ట్రాడినరీగా జీవించినాడు. పాపం చేసినప్పుడు తన హృదయంలో ఉన్న సంతోషాన్ని తను కోల్పోయాడు, రక్షణానందాన్ని కోల్పోయాడు. అందుకే ఆయన తిరిగి పశ్చాత్తాపడినప్పుడు ప్రార్థన చేశాడు, ఏమంటే లెట్ నాట్ యువర్ స్పిరిట్ బి టేక్ అవే ఫ్రమ్ మీ లార్డ్, నీ ఆత్మను నాలో నుంచి తీసివేయద్దు అని ప్రార్థన చేశాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడు? మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. కాబట్టి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే
గొప్పవాడు కనుక ఏం చేయాలి? మనం భయపడుకుంటున్నాడు కదా లోకానికి. నిబ్బరమైన మనసు కలిగి కలవరపడకుండా మన నిరీక్షణ గొప్పది. ప్రభువు మనం తీసుకుపోవడానికి తిరిగి రాబోతున్నాడు. ఆ రాబోయే దినం వరకు మనము నిందారహితంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. అంటే అర్థం ఏంటంటే మనంతకు మనమే మన రక్షణను భయంతో వణుకుతో కొనసాగించాలి. దేవుని భయం కలిగి ఉండాలి. ప్రభు బ్రదర్ చెప్తూ ఉన్నాడు, నియామక దినాలకు లేకపోతే కూటాలకు రండి అని. ఎందుకు చెప్పాలి? అది మీ బాధ్యత. మీరు రాకపోతే పోగొట్టుకునేది మీరే. ఇంకో రకంగా చెప్పాలంటే దేవుని సన్నిధిని ప్రజలందరం కూడా వచ్చినప్పుడు ప్రభు మరీ ఎక్కువగా మనతో పని చేస్తాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో నేను వారి మధ్యలో ఉంటాను. మనం ఇక్కడ 2-3 కంటే ఎక్కువ ఉన్నాం. దేవుని సన్నిధి మనతో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, మనం ధైర్యపరుస్తూ ఉన్నాడు. సహవాసంలో దేవుని యొక్క ప్రత్యక్షత మనం కలిగి ఉంటాం. మన పరిస్థితులన్నిటి మీద దేవుడు ఉన్నాడు అన్న సంగతిని దేవుడు మనకు బయలుపరుస్తాడు. కాబట్టి ధైర్యంగా వెళ్తాం. మీరు ఎలా వచ్చారో అలాగే ఆ బాధతోనే మళ్ళీ తిరిగి వెళ్తే దేవుని సన్నిధికి వచ్చి లాభం లేదు. అన్ని ఇక్కడ కుమ్మరించి వెళ్ళండి, ఇక్కడ ప్రార్థన చేసి ఆయన చేతిలో పెట్టి వెళ్ళండి. మీ చింత యావత్ ఆయన మీద వేయండి. ఆయన మీ కొరకు చింతిస్తున్నట్టు ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు, మీకు సహాయం చేస్తాడు. దేవుడు మన ప్రార్థన ఆయన నామమున ఏమడిగినా కూడా ఆయన ఇస్తాడు. ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ మనల్ని సత్యంలోనికి, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే అర్థం ఏంటంటే అనుదినము దేవుని వాక్యం ద్వారా మనల్ని పోషిస్తూ దేవుని ఆత్మ ద్వారా యేసుక్రీస్తు యొక్క పోలికలోనికి, మహిమ నుండి అధిక మహిమకు, విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి మారుస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం. నేను తండ్రి అయిన దేవుడి గురించి, కుమారుడైన యేసుక్రీస్తు గురించి, పరిశుద్ధాత్మ దేవుడి గురించి క్లుప్తంగా ఇంట్రొడక్షన్గా చెప్పాను. ఎందుకంటే యేసుక్రీస్తు వారి లోకాల నుంచి వెళ్ళిపోకముందు తన శిష్యులతో అన్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, వారికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి, ఒక నామం, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. అంటే ఎవరి నామంలో బాప్తిస్మం ఇవ్వాలి? ఇప్పుడు 3 నామంలో ఇవ్వాలి. 3 నామం అంటే ఒక్క నామంలోనే, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిస్మం. అంటే అర్థం ఏంటి? దేవునిలో నీవు ఏమవుతున్నావు? ఆయన యందు ఉంటున్నావు. నేను ఆయన వారి యందును వారు నా యందును జీవించులాగున. అదే మనం 17వ అధ్యాయం యోహాను సువార్తలో చదువుతాం. నేను వారిలో జీవిస్తాను, వారి యందు నివసిస్తాను. కాబట్టి మన యందు నివసించే పరిశుద్ధాత్మను మనం ఏం చేస్తున్నాం? చాలాసార్లు ఏం చేస్తున్నాం? దుఃఖపెడతాం. ఎట్లా దుఃఖపెడతాం? ఆయనకి ఇష్టం లేని కార్యం చేస్తున్నాడు. ఆయన మనం చెప్తున్నాడు, మనస్సాక్షితో చెప్తూ ఉంటాడు, చేస్తున్న తప్పు ఆ ఒప్పుకోకుండా జీవిస్తూ. పరిశుద్ధాత్మ దేవుడు మనం పాపముల గురించి, దేవుని నీతిని గురించి, రాబోయే ఉగ్రత, ఆ తీర్పు గురించి చెప్తూ ఉన్నప్పుడు మనం ఒప్పించబడాలి. ఆయనకు ఎదురుగా మనం మాట్లాడాలి. మన మనస్సాక్షిని చంపుకుంటే పాపంలోనే నశించిపోతాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పవిత్రపరిచినప్పుడు ఆయన మనను తన యొక్క అంటే మాటల ద్వారా, వాక్యం ద్వారా మనం పవిత్రీకరిస్తూ ఉంటాడు. అందుకే నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది అంటాడు దావీదు. అంటే అర్థం ఏంటంటే అది జీవం కలిగేది. దేవుని మాట అది నిరంతరం కాదు. ఆయన మాట సెలవిస్తే అది జరుగుతుంది. ఆ మాటలో జీవం ఉంది, ఆ మాటలో శక్తి ఉంది. అందుకే లేఖనాలు చాలా శక్తివంతమైనవి. ఈ శక్తివంతమైన లేఖనాన్ని ప్రతిదినం చదవాలి. మీరు ఎంతమంది చదువుతున్నారు నాకు తెలియదు. అనుదినం దేవుని సన్నిధిలో దేవుని స్వరాన్ని వినగలిగే కృప దేవుడు మీకు ఇచ్చాడా? అట్లయితే దేవుడి వందనాలు. బిజీగా ఉంటే మీ లైఫ్ అంతా బిజీగా ఉంటారు. దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇవ్వండి. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో మీ ఆత్మను కృపించండి. శక్తి దేవుడు మీకు ఇస్తాడు, ఆదరణ మీకు ఇస్తాడు, మీకు కావాల్సిన ప్రతి అక్కర్నాన్ని తీరుస్తాడు. అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలడు మన ప్రభు. నన్నేమడిగినా నేను చేస్తానన్నాడు. మనకు మేలైనది, ఆశీర్వాదకరమైనది ఆయన తప్పకుండా చేస్తాడు. చివరిగా దేవుని కుమారుడుగా, కుమార్తెలుగా ఆయన పోలి మనం నడుచుకోవాలి. మనం పిలిచాడు, ఒక పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఈ లోకంలో జీవించే వారితో మనం సమానంగా జీవించుకోవాలి. మనం ప్రత్యేకమైన వారు. అందుకే ఈ వాక్యంలో మనం చదువుకున్నాం, మీరు వారి వద్ద నుండి బయలు వెడలి. అంటే అర్థం ఏంటంటే బయటకు వెళ్ళిపోండి కాదు, ప్రత్యేకంగా ఉండండి. నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి అని ఎవరు చెప్తున్నాడంటే
నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు కుమారుడు కుమార్తెలై ఉంటారని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభువే ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి కలవరపడవద్దు, భయపడవద్దు, జడియద్దు, నిబ్బరంగా ఉండి ప్రభువు నీతో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి కార్యం చేస్తున్నప్పుడు సంతోషంగా ఆయన సేవించు, సంతోషంగా ఆయన సన్నిధికి పరిగెత్తుకుంటారా, సంతోషంగా దేవుని సన్నిధిలో దేవుని ప్రజల మధ్య జీవించు. ఈ లోకం నీకు ఇటువంటి ఏ శాంతిని లోకం ఇవ్వలేదు. దేవుడు అనుగ్రహించే శాంతిని నువ్వు పొందుకరించగలవు. దేవుడు అటువంటి గొప్ప కార్యము మనలో చేయుగాక. 16, 14, 15, 16, 17 చదవండి యోహాను సువార్త. పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన యేసు ప్రభువు స్పష్టంగా చెప్పాడు. ఆదరణకర్తగా మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. ఎందుకు ఆయనకు ఆదరణకర్త అని పేరు? మన దుఃఖ సమయాలు, మన చాదగని స్థితిలో ఆయన మనకి చెప్తాడు, నేనున్నాను, ధైర్యంగా ఉండు, వాళ్ళని ఆదరిస్తాను, నేనున్నాను నీతో పాటు. ఒకవేళ ప్రధానమంత్రి మోడీ మీ ఫ్రెండ్ అనుకుంటే మీరు ఎవరికి లెక్క చేయరు కదా, పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోరు, ఆఫ్టర్ ఆల్ అంటారు. అలాగే అంటే మీరు రూల్స్ బ్రేక్ చేయమని చెప్పడం లేదు. దేవుణ్ణి మీ ఫ్రెండ్గా, మీ ప్రభువుగా, మీ రక్షకుడుగా, మిమ్మల్ని రాజుగా, మీ హృదయాల్లో జీవించేవాడుగా మీరు గ్రహిస్తే లోకానికి భయపడాలి, లోక పరిస్థితులకు భయపడాలి, ధైర్యంగా దేవుని కొరకు జీవిస్తారు. అందుకే ఆ దినం సమీపించుకున్నది. ఏ దినం అది? యేసు ప్రభు వారు తిరిగి రాబోతున్నాడు. ఆ వచ్చే దినం వరకు కూడా మనం ఆ దినం సమీపిస్తుంది అని తెలిసినప్పుడు ఏం చేయాలంటే మనము కొందరు మానుకుంటుంటారు. ఏమి మానుకుంటున్నారు? చర్చికి పోవడం వేస్ట్, ఫెలోషిప్ పోవడం వేస్ట్, టైం వేస్ట్ అనుకుంటున్నారు. అలా కాకుండా ఆ దినం సమీపించుకోవాలి, మరి ఎక్కువగా కూడుకోవచ్చు. అంటే ప్రతిదినం కూడుకోవాలి. ఆదిమ సంఘంలా ప్రతిదినం కూడుకోమంటే మనం రాము, ఎవరు రాము. కనీసం నియామక ఆ దినాల కొరకైనా మీరు సమయాన్ని కేటాయించాలి, మీ జీవితాన్ని ఖర్చు చేయాలి. ఊరికి ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? టీవీ ముందర ఊరికి ఇంట్లో కూర్చొని మీ జీవితాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? నిద్రపోతూ దేవుని సన్నిధికి రండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. దేవుని సన్నిధిలో ఏముందో తెలుసు కదా, 16-11 కీర్తన గ్రంథం 16-11 ఏముంది? ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి, ఆయన సన్నిధిలో నిత్యము సంతోషం ఉంది. ఆ సుఖములు, నిత్య సుఖములు నీకు ఇవ్వాలని, నాకు ఇవ్వాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిని ప్రేమిస్తాం, దేవుని ఆలయమును ప్రేమిస్తాం. దేవుని ఆలయం అంటే ఈ ఆలయం కాదు, మన ఆలయమును దేవుని ఆలయముగా మనం దాన్ని జాగ్రత్త చేసుకున్నాం, దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నాం. అప్పుడే నిజమైన విశ్వాసములు తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ యొక్క త్రిత్వమైన దేవుని యొక్క శక్తితో మనం జీవిస్తాం. చాలా మందికి తెలియదు విషయాలు. కుమారుడి నామమున తండ్రిని అడుగుతాము. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనం ప్రార్థన చేయడం రాదు మనకు, చాలా మందికి కదా, నాకు కూడా రాదు. ఎలా అడగాలో నాకు తెలియదు. కాబట్టి అక్కడ నేను దేవుడిని ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం ఉచ్చరింప శక్తులుగా మూలుగుతూ తండ్రికి ఆయన మొరపెడతాడు. అంటే రికమెండేషన్ చేస్తాడు. అవును ప్రభు, ఈయనకు అవసరం, అవును తండ్రి ఈయనకు అవసరం, ఇవ్వండి అంటే ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. నీతో పాటు ప్రార్థించే ఒక జత పనివాడిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కుమారుడిని మన కొరకు ప్రవర్తించాడు. దేవుడు తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తన కుమారుడిని యేసుక్రీస్తు మన కొరకు అనుగ్రహించాడు. ఆయన ఎవరైతే విశ్వాసం ఇస్తారో నశింపరు, నిత్య జీవాన్ని పొందుతారు. యోహాను 3:16. కాబట్టి యేసుక్రీస్తుని గురించిన అవగాహన సరిగా లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన సరిగా లేకపోతే, తండ్రి అయిన దేవుని గురించిన అవగాహన సరిగా లేకపోతే కనీసం యోహాను సువార్త 14, 15, 16, 17 అధ్యాయాలు చదవండి. ప్రభు మీతో మాట్లాడి ప్రార్థన చేసుకున్నారు.